ఎడారి అంటే కేవలం ఇసుక దిబ్బలు, మండుటెండలు, నీటి జాడలేని కరువు ప్రాంతాలే మన కళ్ళ ముందు మొదలవుతాయి. కానీ ఆ ఎడారిని సైతం పచ్చని వనంలా మార్చవచ్చని చైనా నిరూపిస్తోంది. అక్కడి పచ్చని మొక్కలు పెరగటం అనేది అసాధ్యమని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ చైనా దేశం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రకృతికి సవాలు విసురుతూ ఇసుక ఎడారులను సైతం పచ్చని వనాలుగా మార్చేందుకు అక్కడి శాస్త్రవేత్తలు కంకణం కట్టుకున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ పేరుతో చేపట్టిన ఒక బృహత్తర ప్రాజెక్టు ద్వారా ఎడారి విస్తీర్ణను అడ్డుకోవటమే కాకుండా అక్కడి జీవం ఉట్టిపడేలా చేస్తున్నారు. దీనికోసం వారు ఒక వినూత్నమైన జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. ఎడారిలో పచ్చదనం కనిపిస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ చైనా శాస్త్రవేత్తలు దానిని నిజం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇసుక నేలలను పచ్చగా మార్చడానికి శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎడారిలో మొక్కలు బతకాలంటే ముందు అక్కడి నేల గట్టిపడాలి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం చైనా శాస్త్రవేత్తలు నీలి ఆకుపచ్చ రంగులో ఉండే ఒక ప్రత్యేకమైన నాచు జాతిని సైనోబాక్టీరియాను అభివృద్ధి చేశారు. ప్రయోగశాలల్లో తయారు చేసిన ఈ నాచు మిశ్రమాన్ని ఎడారిలోని ఇసుక దిబ్బలపై చల్లుతారు. వర్షం పడినప్పుడు లేదా తగినంత తేమ దొరికినప్పుడు ఈ నాచు వేగంగా పెరుగుతుంది. ఇది ఇసుక రేణువులను ఒకదానితో ఒకటి బంధించి నేలపై ఒక గట్టి పొరలా ఏర్పడుతుంది. దీనిని జీవకవచం లేదా బయోక్రస్ట్ అని పిలుస్తున్నారు. ఈ పొర ఇసుక గాలికి కొట్టుకుపోకుండా కాపాడటమే కాకుండా భూమిలోని తేమ ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. తద్వారా అక్కడ గడ్డి, ఇతర మొక్కలు పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. వాయువ్య చైనాలోని శాస్త్రవేత్తలు ప్రత్యేక నీలి ఆకుపచ్చ ఆల్గేను వ్యాప్తి చేసి పచ్చదనాన్ని సృష్టించే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఆల్గే అనేది దీర్ఘకాలం వేడి, కరువును తట్టుకోగలదని చెప్తున్నారు. ఇది వర్షాకాలంలో వేగంగా పెరుగుతుంది. అలాగే ఇసుక ప్రాంతాల్లో బలమైన బయోమాస్ రిచ్ పొరను ఏర్పరుస్తుందని డ్రాగన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పొర ఇసుక దిబ్బలపై భవిష్యత్తులో మొక్కల పెరుగుదలకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తుందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు చైనా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టింది. గతంలో ఎడారి ఇసుకను స్థిరీకరించడానికి గడ్డితో అల్లే చతురాస్రాకారపు కంచెలను వాడేవారు. ఈ పద్ధతి ద్వారా అక్కడ నేల ఏర్పడటానికి సుమారు 5-10 సంవత్సరాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు వాడుతున్న ఈ కొత్త జీవ సాంకేతికత ద్వారా కేవలం ఒకే ఒక ఏడాదిలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానం చాలా వేగంగా పనిచేస్తూ ఎడారి కోతను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ సాంకేతికతను ఉపయోగించి వేల కిలోమీటర్ల మేర ఇసుక బెల్టులను పచ్చని ప్రాంతాలుగా మార్చగలిగారు. చైనాలోని షాపోటౌ ఎడారి పరిశోధన కేంద్రంలో ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దశాబ్దాలుగా ఇసుక తుఫాన్లతో సతమతమవుతున్న ప్రాంతాలకు ఇది ఒక వరంగా మారింది. అంతేకాదు ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఈ టెక్నాలజీని ఇంత పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న దేశంగా డ్రాగన్ దేశం రికార్డు సృష్టించింది. ఎడారీకరణను నివారించడానికి చెట్లను నాటడానికి చైనా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆఫ్రికా, మంగోలియాకు కూడా విస్తరిస్తోంది. ఈ బయోటెక్నాలజీ ప్రపంచంలోని ఎడారులలో ఎక్కువ భాగాలను మార్చగల సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు కలిగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.